మన రీతు చౌదరి గారు అయితే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ ఫ్యామిలీ వీక్కి క్యాప్టెన్ అయితే అయ్యారనమాట. సో మనకి హౌస్లో క్యాప్టెన్ అవన వాళ్ళు మెయిన్లీ చెప్పాలంటే రీతు గారు, తనూజ గారు, బర్నీ గారు. బట్ తనూజ గారు 10th వీక్లో పోరాడి క్యాప్టెన్ అయ్యారు. అండ్ ఇంకా మిగిలింది ఇద్దరు క్యాప్టెన్స్ అవ్వాల్సిన వాళ్ళు రీతు గారు, బర్నీ గారు. అండ్ ఉన్నది కూడా రెండు పొజిషన్స్ అనమాట క్యాప్టెన్సీకి. ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయి. ఆ ఛాన్స్లో భాగంగా ఈ 11th వీక్లో రీతు గారు అయితే సక్సెస్ఫుల్గా క్యాప్టెన్ అయితే అయిపోయారనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఈ 11th వీక్ ఫ్యామిలీ వీక్లో ఈ ఫ్రైడే మనం చూడబోతున్నాం ఏంటంటే సుమన్ శెట్టి గారికి, రీతు గారికి ఏదో ఫైట్ ఉంటుందంటే మరి పర్ఫెక్ట్ టాస్క్ ఏంటి అనేది మనకి ఇంకా ఐడియా లేదు. బట్ క్యాప్టెన్ అయితే అయ్యారని ఒక బజ్ అయితే వచ్చింది అనమాట. మనకి మేబీ ప్రోమోలో చూస్తే ఒక ఐడియా వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ రీతు చౌదరి గారు ఈ 11th వీక్ ఫ్యామిలీ వీక్లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 9కి క్యాప్టెన్ అయితే అయ్యారు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9కి కేవలం క్యాప్టెన్ అయ్యే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది. ఇంకా ఒకే ఒక వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది నెక్స్ట్ వీక్. సో ఇంకా క్యాప్టెన్ అవ్వని బర్నీ గారు కాబట్టి మాక్సిమం ఆయన ఉంటే నెక్స్ట్ వీక్ ఆయన కూడా క్యాప్టెన్ అయిపోయారంటే ఇంకా మొత్తం అందరు క్యాప్టెన్ అయిపోయినట్టే. సో చూద్దాం నెక్స్ట్ వీక్ సంగతి తర్వాత పక్కన పెడితే. ఇప్పుడు రీతు చౌదరి గారు అయితే క్యాప్టెన్ అయ్యారు. సో ఒక మంచి విషయం చెప్పాలి వాళ్ళ ఫ్యాన్స్కి వచ్చేసరికి, ఇదంతా ఫ్యాన్స్కి. సో సైనింగ్ ఆఫ్ మీటీ అన్నారు.